అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. తల్లిగా తను ఈ భూమి మీదకి బిడ్డని ఇచ్చినప్పటి నుండి మొదలు స్త్రీ శక్తిగా మారి అనేక రూపాల్లో మొదటి గురువుగా, భర్తకు భార్యగా, ఈ సమాజానికి ఒక మంచి బిడ్డల్ని ఇవ్వడంలో పూర్తి బాధ్యతలు వహిస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న స్త్రీమూర్తికి ఒక రోజు ఇచ్చినందుకు ఈ సమాజానికి, పురుషులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనకిచ్చిన ఈ అవకాశాలని రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, వృత్తిరీత్యా కానీ సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగి మహిళలకి మరింత ఉన్నత స్థానంలో నిలబెట్టేటట్లు గృహిణులంతా ఎదగాలని, ఈ సమాజాన్ని ఆ విధంగా తీర్చిదిద్దడంలో మన వంతు పాత్ర కూడా పోషిద్దామని ఆశిస్తూ మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇచ్చిన అవకాశాలు మహిళా అవనిలో సగము, దివిలో సగం అని చెప్తున్నారు. మనకి రిజర్వేషన్లో కూడా 50% ఇచ్చారు. ఇచ్చిన దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి వేదికను కూడా ఆ విధంగా ఉపయోగించుకోవాలి. చట్టసభల్లో కూడా మన వారిని వినిపించాలని, ఆ విధంగా ఉద్యోగంలో కూడా ఒక మహిళ చేసినంత పని పురుషులు చేయలేరు అని కూడా నేను సవాల్గా చెప్పగలను. ఆ విధంగా ప్రతి పనిలో, ప్రతి పాత్రలో తనదైన శైలిలో ముందుకు సాగేటట్టు మహిళ ఇంకా ఇంకా చైతన్యవంతురాలు కావాలని మనసారా కోరుకుంటూ మరోసారి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు నల్లా భారతి, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు. థ్యాంక్ యూ.